పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో అల్లు అర్జున్ను పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 3.5 గంటల పాటు ఈ విచారణ సాగింది. విచారణ అనంతరం బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు పెట్టిన కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చారు. 10 రోజుల క్రితం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయగా హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మంగళవారం నాడు విచారణకు రావాల్సిందని సోమవారం ఉదయం బన్నీకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇంటి నుంచి తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసుల విచారణకు బయలుదేరే ముందు అల్లు అర్జున్ న్యాయవాదులతో మంతనాలు జరిపారు. పోలీసులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే విషయంపై లాయర్లు బన్నీకి సలహాలు, సూచనలు ఇచ్చారు. కారులో బయలుదేరే ముందు భార్య స్నేహారెడ్డి ధైర్యం చెప్పారు. భార్య, పిల్లలతో సహా కుటుంబం మొత్తం బన్నీకి దన్నుగా నిలిచింది. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, న్యాయవాదులు ఆయన వెన్నంటే నిలిచారు. పోలీసుల విచారణకు బయలుదేరడానికి ముందు ఉదయం 10 గంటలకు న్యాయవాదులు అల్లు అర్జున్ కు బ్రీఫింగ్ చేశారు. 10 గంటల 25 నిమిషాలకు తండ్రి అరవింద్, భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్జున్ తో పాటు బయటకు వచ్చారు. ఖచ్చితంగా 10 గంటల 33 నిమిషాలకు పోలీసుల బందోబస్తు మధ్య కాన్వాయ్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పుష్ప బయలుదేరాడు. పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. 11 గంటల 6 నిమిషాలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు పోలీస్ స్టేషన్లోని విచారణాధికారి గదికి బన్నీ వెళ్లాడు. విచారణ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు బన్నీ విచారణాధికారి గది నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి బయలుదేరాడు. 3 గంటల 25 నిమిషాలకు ఇంటికి చేరుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్నంతసేపు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతం అంతా జన సందోహంతో నిండిపోయింది. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ తో ఆ ఏరియా మొత్తం సందడిగా మారింది. అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనూ, తిరిగి విచారణ తర్వాత ఇంటికి చేరుకున్నప్పుడు అభిమానులకు అభివాదం చేశాడు.